తెలుగు రాష్ట్రాల్లోని రకరకాల సహజ వనరులు ఉన్నాయి. ఈ సహజ వనరులు ఇవన్నీ ఐడిఎఫ్ ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ అనే ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ ట్రాన్స్ఫర్ చేస్తారన్నమాట ఈ తెలుగు రాష్ట్రాల వాళ్ళు. ప్రతిఫలంగా తెలుగు రాష్ట్రాలు 2035 కల్లాను ఒక్క రూపాయి కూడా అప్పు లేకుండా తెలుగు వాళ్ళందరూ ట్యాక్స్ పేయర్లుగా తయారు చేయడమే ఐడిఎఫ్ కర్తవ్యం. దాని బాధ్యతగా తీసుకుంటుంది, జవాబుదారంతో పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఐడిఎఫ్కి అసెట్లు ఏంటంటే తెలుగు రాష్ట్రాల్లోని దాదాపుగా 3000 పైచీలు కొండలు ఉన్నాయి, ఒక 60 పైచీలకు నదులు ఉన్నాయి, వాగులు ఉన్నాయి. ఇవన్నీ ఈ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండర్లోకి వెళ్ళిపోతాయి. బీడు భూములు, చౌడు భూములు ఇవన్నీ దీని కంపెనీ అండర్లో ఉంటాయన్నమాట. అవి దానికి రియల్ ఎస్టేట్ కింద అవుతుంది ఒక కంపెనీ. అలాగే ప్రపంచవ్యాప్తంగా 1700 కోట్లు ఖర్చు చేస్తున్నారు టూర్స్ అండ్ ట్రావెలర్స్లోని. వాళ్ళ దగ్గర నుంచి కూడా స్కీముల ద్వారా కూడా మనకు కావాల్సిన పెట్టుబడిని సేకరిస్తుంది. దాని ద్వారా దాదాపుగా ఒక 50 లక్షల కోట్ల ఎసెట్స్ని మన తెలుగు రాష్ట్రాల్లోనే ఏర్పాటు చేస్తామన్నమాట. ఈ ఐడిఎఫ్ 50 లక్షల కోట్ల ఎసెట్స్. అది రకరకాల ఇప్పుడు సిమెంట్ కంపెనీల నుంచి, ఐరన్ కంపెనీల నుంచి వాళ్ళుగా మిగులు అంటే అవి 70% సామర్థ్యంతో పనిచేస్తున్నాయి ఆ కంపెనీలు. అదే సిమెంట్ ఫ్యాక్టరీలు కానీ ఇవన్నీ వాటి నుంచి 100% సామర్థ్యంతో పనిచేసేట్లు చేసి ఆ మిగిలిన ఉత్పత్తుల్ని ఐడిఎఫ్ తన పెట్టుబడి కింద వాడుకుంటుంది. వాళ్ళకి షేర్లు ఇస్తుంది అనమాట ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ గ్రూపుల్లో. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొండలు గుట్టలు ఏంటంటే ఉన్నాయో ఒకసారి చూద్దారి. ఇప్పుడు సత్నాల కొండలని, ఈ నిర్మల్ కొండలు ఇవన్నీ ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నాయన్నమాట. ఈ మధ్య తెలంగాణలోనే ఉన్నాయన్నమాట. ఇది సత్నాల కొండలు, కెరిమేరు ఘాట్స్, నిర్మల్ కొండలు, మహబూబా ఘాట్స్ ఇలాంటివి సిర్పూర్ కొండలు కొమరంభీం జిల్లాలో ఉన్నాయన్నమాట ఇలాంటివి. అలాగే మధ్య తెలంగాణలోని జగిత్యాల కొండలు, రాఖీ కొండలు, సిర్నాపల్లి కొండలు, ఇది నిజామాబాద్ జిల్లాలోని. ఈ రాఖీ కొండలు అనేది సిరిసిల్లాలోని, ఈ రామగిరి కొండలని పెద్దపల్లి జిల్లాలోని, హనుమకొండ జిల్లాలోని, బూజుగుట్టలని మెదక్ జిల్లాలోని, లక్ష్మీదేవిపల్లి కొండలని సిద్దిపేట జిల్లాలోని, పాండవుల గుట్టలేమో ములుగు జిల్లాలోని, కందికల కొండలేమో కొత్తగూడెం మహబూబాబాద్ జిల్లాలోని, పాపి కొండలేమో భద్రాచలం అని, ఈ బైసన్ గార్జ్ లోయలు, ఈ పాపి కొండలు ఇవన్నీ ఐడిఎఫ్ అండర్లోకి వచ్చేస్తాయి. ఐడిఎఫ్ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండర్లోనే ఎన్ని గుట్టలు, కొండలు, చెరువులు, చెరట్లు ఇవన్నీ రాష్ట్రంలో ఉన్న సహజ వనరులన్నీ దీని అండర్లోకి వస్తాయన్నమాట. ఇది దాన్ని బేస్ చేసుకుంటూ తెలుగు రాష్ట్రాలని ఒక అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ బ్లాక్ రాక్ లాగా అదే ఇప్పుడు బ్లాక్ రాక్ ప్రపంచాన్ని అలసేస్తుందో తెలుగు రాష్ట్రాల్లో కూడా తెలుగు వారిని ఈ బ్లాక్ రాక్ ఆదుకుంటుంది అనమాట. ఎందుకంటే దానికి అసెట్స్ ఉంటాయి. దాని ద్వారా స్కీముల ద్వారా రకరకాల ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళకి అసెట్స్ కింద ఇవి చూపిస్తుంది. ఎల్లందులపాడులోని గుట్టలు భద్రాచలం జిల్లాలో ఉన్నాయి. ఈ కనిగిరి కొండలు ఖమ్మం జిల్లాలో ఉన్నది. వెరైన్ కొండలు ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్న కొండలు ఇవన్నీ దీని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీలోకి వస్తాయన్నమాట. నెక్స్ట్ ఈ దక్షిణ తెలంగాణలోని అనంతగిరి కొండలు వికారాబాద్ జిల్లాలోని, షాబాద్ కొండలు మహబూబ్నగర్ జిల్లాలోని, కోయిల్ కొండలు నారాయణపేట జిల్లాలోని, ఈ రాచకొండలు నల్గొండ జిల్లాలోని, నందికొండలు నల్గొండ జిల్లాలోని, అమరాబాద్ గుట్టలు నాగర్ కర్నూలులోని, ఈ నల్లమల కొండలు, యాదాద్రి కొండలు, భువనగిరి కొండలు, రాయగిరి కొండలు ఇలాంటివన్నీ అనమాట. ఇవన్నీ అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ అండర్లోకి వెళ్ళిపోతాయి. దాని ద్వారా అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ రియల్ ఎస్టేట్గా ఎక్దమ్ పవర్ఫుల్గా తయారవుతుంది. అవసరమైతే గవర్నమెంట్కి కావాల్సిన ల్యాండ్లు కూడా వస్తుంటుంది లీజుల ప్రకారం. కానీ 99 సంవత్సరాలు లీజ్ కింద తీసుకుంటుంది ఇది ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న కొండల్ని గుట్టల్ని. అక్కడ రిసార్ట్స్, రకరకాలుగా అడ్వెంచర్ పార్క్స్, అడ్వెంచర్ యాక్టివిటీస్ అలాంటివన్నీ ఏర్పాటు చేస్తూ అక్కడ గుట్టల్ని కొండల్ని ఎకో టూరిజం పార్కుల కింద రకరకాలుగా డెవలప్ చేస్తూ మనకు ఆర్థిక వనరులను డెవలప్ చేస్తుంటారు అనమాట. అలాగే మన ఆంధ్రప్రదేశ్లో చూస్తే శ్రీకాకుళంలోని సంగమయ్య కొండలు, విజయనగరంలోని గజపతి కొండలు, రామతీర్థ కొండలు, విశాఖలోని యారాడు కొండలు, సింహాచలం కొండలు, కైలాసనాథ్ కొండలు, డాల్ఫినస్ కొండలు, అలాగే పాడేరు జిల్లాలో మాడుగుల కొండలు, గాలి కొండలు, అనంతగిరి కొండలు, బొర్రా గుహలు, బైసన్ కొండలు, అలాగే కాకినాడ జిల్లాలోని రత్నగిరి కొండలు, ఏలూరు జిల్లాలోని పాపి కొండలు, నెక్స్ట్ ఎన్టీఆర్ జిల్లాలోని మొగలరాజపురం కొండలు, కొండపల్లి కొండలు, ఇంద్రకిలాది కొండలు, సీతానగర్ కొండలు, అలాగే గుంటూరు జిల్లాలో మంగళగిరి కొండలు, నాగార్జున కొండలు, ఉండవల్లి గుహలు, పల్నాడు జిల్లాలోని కొట్టపకొండ, గనికొండ, కొండవీటి కొండ, వినుకొండ, బెల్లంకొండ, అలాగే ప్రకాశం జిల్లాలోని చేమకుర్తి, భైరవాని కోన, మార్కాపురం కొండలు, అలాగే నెల్లూరు జిల్లాలోని వెలికొండలు, ఉదయగిరి గుహలు,
అదే తిరుపతి జిల్లాలో శేషాచలం కొండలు, సప్తగిరి కొండలు, ఆవులపల్లి కొండలు, అన్నమయ్య జిల్లాలో ఏనుగుమల్లెం కొండలు లేదా హర్సలి హిల్స్ కొండలు, అలాగే కడప జిల్లాలోని పాలకొండలు, వెలికొండలు, నంద్యాల జిల్లా నల్లమల కొండలు, అనంతపురం జిల్లాలోని ఎర్రమల కొండలు, మల్లప్ప కొండలు, సత్యసాయి జిల్లాలో రామగిరి, వినుగొండ, మడకసిరి కొండలు, చిత్తూరు జిల్లాలో నగరి కొండలు, ఇలాంటివన్నీ కొండలు, గుట్టలు, అలాగే నదులు, మన రకరకాల నదులు అంటే మన శ్రీకాకుళంలోని వంశధార, నాగావళి, చంపావతి, బహుదా, కొమ్మంగడ్డ, పెద్దగడ్డ, గోముఖి, కండివలస, విజయనగరంలో నాగావళి, స్వర్ణముఖి, చంపానది, గోస్తని, కండివలస, అలాగే మన్యం జిల్లాలోని వేగావతి, గోముఖి, నాగావళి, ఈ పాడేరులోని నెల్లిమల్ల, చంపావతి, నావరగడ్డ, ఖర్జూరగడ్డ, గోస్తని, తాండవ, శారద, వరహ, గోదావరి, ఏలేరు, పంబ, ఎర్రకాలువ, పులివాగు, జిల్లేరు, మున్నేరు, పాలేరు, కృష్ణ, ఉప్పుటేరు, నక్కవాగు, కొంపేరు, గొడ్లకమ్మ, సగిలేరు, గుడిజలేరు, నల్లవాగు, మున్నేరు, ఓగేరువాగు, వేదిమంగళవాగు, పెన్న, పాలేరు, పిల్లవాగు, పీడేరు, కాలంగి, స్వర్ణముఖి, కళ్యాణి, మొగిలేరు, పాలేరు, పొనియారు, అరకియారు, కొత్తయారు, పెన్న, చిత్రావతి, సగిలేరు, చెయ్యేరు, పాపాగ్ని, కుందేరు, హద్రి, నీవ, తుంగభద్ర, ఇలాంటి నదులన్నీ ఐడిఎఫ్ అండర్లోకి వచ్చేస్తాయి. వాటిని పునర్జీవం చేసుకుంటూ వాటి మీద చెక్ డ్యాములు నిర్మిస్తూ అసెట్స్ అని తయారు చేస్తూ ప్రతి ఎకరానికి వ్యవసాయకు అనుకూలంగా తయారు చేస్తూ ప్రతి ఎకరానికి పంట పొలాలకు నీళ్ళు ఇవ్వడం, ఇలాంటివన్నీ ఐడిఎఫ్ఏ చూసుకుంటుంది. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో 1 కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు, కనీస నెల జీతం 30,000 వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు, ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి. అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్. ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. నమస్కారం.